లేఅవుట్ అన్నారు కదా, లేఅవుట్ లో రోడ్లు కూడా హైవే లాగా ఉన్నాయి, అంత విశాలంగా ఉన్నాయి. అవును, రాకెట్లు చూడాలంటే శ్రీహరికోట వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంది అది కూడా. ఇంతకు మన రాకెట్ ఆడబెట్టారా జాగ్రత్త రాకెట్ అలాగే ఎగిరిపోతుంది. ఈ లేఅవుట్ లో గాలి ఫ్రీ అన్నారు కానీ అసలే బక్కగా ఉన్నా, ఇంకా బక్క గాలికి ఎగిరిపోతూ ఉంటారు. అందమైన అమ్మాయిలకి ఏంటంటే వ్యూ అనేది ఇంపార్టెంట్. సరే, అందమైన మళ్ళీ అన్నారేడా పోయి అసలు ఈవెంట్ ని ఒక రేంజ్ లో ఎరగకూడదాం. ఒక రోజు కింద కొట్టుకోండి, మరుసటి రోజు పైన కొట్టుకోండి, మళ్ళా మరుసటి రోజు కిందకి రండి, వారం. ఎవరిసో నమస్తే, వచ్చేసాం యాడా గూడూరు చిల్లకూరు పోలీస్ స్టేషన్ వెనక. ఇదిగోండి ఇదే సత్యంజీ లేఅవుట్ అని పాస్ గల సామె 25 ఎకరాల లేఅవుట్. ఇదిగోండి సెలబ్రిటీలు, ఇదిగోండి మాట్లాడదాం. దీపిక గారు, ఏంది మనలో ఎట్టుంది లేఅవుట్? వేరే లెవెల్, సూపర్ బ్రహ్మాండంగా ఉంది. ఇల్లు కట్టుకోవడానికి ముందే ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇల్లు కట్టుకుంటే ఇక్కడ నుంచి హైవేస్ ని చూడడం అంత బాగుంటది. లొకేషన్ అయితే వేరే లెవెల్, సూపర్. రాఘవన్న, పోయిన వారం వచ్చా, 6 దాకా రోడ్లు వేస్తున్నారు, ఇప్పుడు ఆ కొసంతో కూడా వేస్తున్నారు. అద్భుతంగా కనిపిస్తుంది డెవలప్మెంట్. అవును, మీకు ఈ లేఅవుట్ ఇప్పుడు చూడగానే మీకు ఏమనిపించింది? నాకైతే హైవే పక్కన లేఅవుట్ అన్నారు కదా, లేఅవుట్ లో రోడ్లు కూడా హైవే లాగా ఉన్నాయి, అంత విశాలంగా ఉన్నాయి. అవును, చాలా పొడుగ్గా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది, విశాలంగా ఉన్నాయి. సో వెంచర్లు కూడా అన్ని ఎవరి ప్లాట్లు అలాగే విశాలంగా ఉంటాయి, ప్లాంట్ గా ఉన్నాయి అన్ని చక్కగా. ఇప్పుడు అక్కడ ఎత్తు వచ్చింది, ఇక్కడ పల్లం వచ్చింది, క్రాస్ వచ్చింది, అలా కాకుండా ఇలా నలుపలకి అన్ని అలాగే కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ గా ఉంది, కరెక్ట్ గా. ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళిపోవచ్చు, జింగమని ఇంటికి వెళ్ళిపోవచ్చు, చెన్నై వెళ్ళిపోతే కావాలంటే తిరుపతి వెళ్ళిపోవచ్చు, రేణుగుంట ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇటు నెల్లూరు మంచి సీ ఫుడ్ తినాలంటే నెల్లూరు వెళ్ళిపోవచ్చు, అన్ని పక్క పక్కనే ఉన్నాయి. రాకెట్లు చూడాలంటే శ్రీహరికోట వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంది అది కూడా. ఇంతకు మన రాకెట్ ఆడబెట్టారా? ఇంటి దగ్గర పెట్టామండి, ఇంటి దగ్గర పెట్టారు. కొద్దిగా మా ఆవిడ కూరగాయలకు వెళ్తానంటే బజార్కి, ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను. అంటే ఏం కావాలన్నా రాకెట్ లో పోతారు మీరు రోజా? రాకెట్ లో వెళ్ళాలి కదండి, మరి రాకెట్ మరి ఆ పేరు పెట్టినందుకు రాకెట్ వాడాల్సి వస్తుంది. బాగుంటది, జాగ్రత్త రాకెట్. అలాగే. ఏం సత్యం అన్నా, చెప్పబే. వారానికి డెవలప్మెంట్ మామూలుగా లేదు. అదే కదా, గాలి కూడా చల్లగా కొడుతుంది, టవల్ కూడా ఎగిరిపోతుంది. అవన్నీ టవలే కదా, మనుషులు వెళ్తాయి కాసేపు తాలితే అంతే. ఆ విధంగా గాలి ఓవని కొడుతుంది. నీకు తెలియట్లే, ఢిల్లీలో ఆక్సిజన్ కి అవును పోయినసారి చెప్పారు 250 రూపాయలు అంట, ఒక అరగంట సేపు గాలి పీల్చింది దానికి. మా లేఅవుట్కి వస్తే ఫ్రీ. వీళ్ళు డబ్బులు మాకు రిటర్న్ ఇస్తారు. ఇప్పుడు గాలి ఎన్ని గంటలు పీల్చుకున్నారు ఆ డబ్బులు కట్టిపోవాల్సిందే. ఈవెంట్కి వచ్చిన మన అందరూ రిటర్న్ పేమెంట్ కట్టేసి పోతారు అందానే చెప్పారు. పాపం చాలా మంచి వాళ్ళు కదా. ఈవెంట్ ఏమో ఇంకా స్టార్ట్ అవబోతుంది, ఇంకా స్టేజ్ మీద దుమ్ము దుమారమే. ఏదో ఒకటి చేయాలి కదా బే. ది శ్రీ సత్యంజీ హైవే డ్రీమ్ హౌసెస్ అంటే ఒక కళ, ఇల్లు కట్టుకునే వాళ్ళకి. ఆ కళని నా శైలిలో నేను చేస్తే ఇల్లు కట్టుకునే వాళ్ళ కళ నేర్చుకోవాలి కదా. అవన్నీ చూపించాలంటే మన జబర్దస్త్ టీము, టీవీ ఆర్టిస్టులు, బొగ్గల పాపలు, బొగ్గల బాబుల్ని పిలుచుకుని వచ్చి ఎంజాయ్ చేసి వీళ్ళందరూ వస్తే గానీ జనాలు రావట్లే. ఏం చేస్తారు, నేను రోజు ఉంటున్నా. అవును, వీళ్ళేమో తెల్లగా ఉండే, మనమేమో నల్లగా ఉంటే ఎండలో నిలబడలేకున్నారు పిల్లకాయలు. మన అదృష్టం, మనం గంటలు ఉంటాం, వాళ్ళు 10 నిమిషాలు ఉండే లేక. ఎందుకంటే మన నేచురల్ బ్యూటీ బ్లాక్ బ్యూటీ అంతే. వాళ్ళు అరగంట సేపు ఉండాలి. చూడండి గాలికి ఎగిరిపోతుంది. ఈ లేఅవుట్ లో గాలి ఫ్రీ అన్నారు కానీ అసలే బక్కగా ఉన్నా, ఇంకా బక్క గాలికి ఎగిరిపోతూ ఉంటారు. వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ నాకైతే ఈ లేఅవుట్ చాలా చాలా నచ్చింది. అండ్ ఖచ్చితంగా అంటే అందమైన అమ్మాయిలకి ఏంటంటే వ్యూ అనేది ఇంపార్టెంట్. సో ఆ వ్యూ ఒక పై అంతస్తులో చూస్తే హైవే వ్యూ ఎంత బాగుంటది. సరే, అందమైన మళ్ళీ అన్నారేడా అంటే అందమైన అమ్మాయిలు కదా అన్నారు. కానీ అందమైన అమ్మాయిలను కాబట్టే మా సత్యం గారు మమ్మల్ని పిలిచారు. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. సో ఆడియన్స్ కూడా చాలా రెడీగా ఉన్నారు కదా, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. స్టేజ్ మీదకి వెళ్ళిపోదాం. ఎండ కూడా ఎక్కువ ఉంది. దుమ్ము సన్యాను ఏదో కళ్ళు నలుపుకుంటా ఉండవా? ఏం లేదు, అంటే నేను ఈవెంట్కి వచ్చాను కానీ ఈ లేఅవుట్ చూస్తుంటే నాకు కూడా ఇక్కడ కొనుక్కోవాలని ఉంది ఒకటి. ఆయన రేట్ తగ్గిస్తే నేను గ్యారెంటీ కొనుక్కుంటా. కొనుక్కోండి, చల్లగా బాగుంటుంది వాతావరణం. కొనుక్కుని నాకే కదా ఇస్తావు నువ్వు. నీకే కదా ఇచ్చేది. చూడు ఆ విధంగా ఉంటుందా? కాదు, శ్రీ సత్యం గారు ఎందుకు పిలిచారు నన్ను? ఆయన పేరులో నా పేరు ఉంది కాబట్టి. అబ్బా, శ్రీ సత్యంజీ రియల్ ఎస్టేట్ కి వచ్చింది మీ సత్యశ్రీ పక్కన చెప్పారు కదా. సో తమ్ముడు ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి అసలు ఈవెంట్ ని ఒక రేంజ్ లో ఎరగకూడదాం. సరే, ఇంకా బాగుంది. స్టేజ్ మీదకి పోదాం. డాన్స్ ప్రోగ్రాంలు, స్కిట్లు, పాటలు చాలా ఉన్నాయి. స్టేజ్ మీద వెళ్ళకపోతే మేము ఇక్కడ చిత్తు అయిపోయినట్టున్నాం. ఈ గాలి ఎగిరిపోతా ఉంది. లకలకలకలక వద్దు పోదాం పండి. ప్రతిదానికి అలా మళ్ళీ అనగారు ఆగండి.
మనం ఉత్తిన చప్పట్లు కొట్టకూడదండి. మా ఆర్టిస్టులు ఎప్పుడు చెప్తుంటారు మీ చప్పట్లు మాకు పెసరట్లు బొబ్బట్లు పొల్లట్లు అంటారు. అలా చేయకూడదు. మనం ఏమైనా చేస్తే ఉపయోగం ఉండాలి దానికి. ఈ అమ్మాయిని నువ్వు ప్రేమగా చూసుకోవాలి. టిప్స్ చెప్పవా? అబ్బా, ప్రతి వాళ్ళు పెళ్లికి ముందు ఇలాగే ఆలోచిస్తారు. ప్రేమగా చూసుకోవడం కదా. పెళ్లి అయిన నేను చెప్తున్నా, పిల్లల్ని కంట్రోల్లో పెట్టడం నేర్చుకో. ప్రేమగా తర్వాత ఎప్పుడైనా చూసుకుంటా. నేను చూపిస్తాను చూడు. కంట్రోల్ కన్నా ముందు ఈ ప్లాట్ లో ఇల్లు కట్ట అందులో పెట్టుకోవాలండి. అవన్నీ తర్వాత మాకు అనవసరం. ముందు ఎక్కడుంది మా దెయ్యాన్ని పిలుస్తా. ఏంటి ఏంటి అని పెద్ద జెండా కొయ్యలోకి వచ్చేస్తున్నాం ఏంటి? వనకాలి కదా, గజ 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 ముగ్గురు పిలిచినప్పుడు వనుకో. అది అలా కంట్రోల్లో పెట్టాలి. అది చూసి చేసుకో. పెళ్లి అయ్యాక వణుకుతుందిలే. వెనకాల ఏసీలు పెడితే ఎవరైనా వణుకుతారు. మా వాడు పెళ్లి చేసుకుంటాడంట. ఎందుకని చెప్తున్నాను. ఇదిగో ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను అనుకో, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? మీరు కుర్చీలో కూర్చుంటే కళ్ళు రాలిపోతాయి. కుర్చీలో కూర్చుంటావు నువ్వు కూడా. మూడంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఎక్కడ కూర్చుంటావు? మీరు కుర్చీలో కూర్చుంటే నేను కింద కూర్చుంటాను. అది కింద కూర్చుంటావు. నేర్చుకో. నేను కింద కూర్చున్నాను అనుకో, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నేను కింద చాప వేసుకుని మరి కూర్చుంటానండి. చూసావా? ఇప్పుడు చాప మీద కూర్చుంటా. నేను చాప్ మీద కూర్చుంటాను. బాగోదండి మీరు చాప మీద. చెప్పు తీసుకుపోతాను ఏమనుకుంటున్నావా? ఎలా నువ్వు ఎక్కడ కూర్చుంటావు? అప్పుడు నేను కింద గొయ్యి తీసుకుని ఆ గోతులో కూర్చుంటాను. నువ్వు కూడా గోతులో కూర్చో. 4 బెడ్రూమ్లు కట్టిస్తా. 4 బెడ్రూమ్లు. వావ్. 4 బాత్రూమ్లు కూడా ఉంటాయా? ఒక రోజు కింద కొట్టుకోండి, మరుసటి రోజు పైన కొట్టుకోండి, మళ్ళీ మరుసటి రోజు కిందకి రండి, మళ్ళీ కొట్టుకోండి. వారం రోజులకి కంటిన్యూగా మళ్ళీ బయట ఒక గెస్ట్ రూమ్ కట్టిస్తాను. 5 రోజులు నాన్ స్టాప్ గా పక్కింటి వాళ్ళకి అవపడకుండా గొడవ వేసుకోండి. బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటా. ఇదే విధంగా ఓహో, సౌండ్ ప్రూఫ్ కూడా ఉంటాయి. అంటే పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరి ప్లాట్ ఫుల్ సౌండ్. బ్రహ్మాండంగా చేసే ఈవెంట్ వాళ్ళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈరోజు శ్రీ సత్యంజీ హైవే డ్రీమ్ హౌసెస్లో ఒక అద్భుతమైన లేఅవుట్ NH16 అనుకొని చిలకూరు పోలీస్ స్టేషన్ కల్లా గూడూరు దగ్గర అద్భుతంగా డెవలప్ చేశాము. ఈ డెవలప్మెంట్స్ని మా కస్టమర్లకి, మార్కెట్ మిత్రులకి, శ్రేయభిలాషులకి వాళ్ళందరికీ ఒక్కసారి కంటితో చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇటువంటి ఈవెంట్లు పెడతాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి బిజీ లైఫ్, టీచర్స్ అయ్యుండొచ్చు, ఎంప్లాయీస్ అయ్యుండొచ్చు, ఎనీ ఎంప్లాయీస్ బిజీ లైఫ్. ఇటువంటి పెట్టినప్పుడు ఏంటంటే కాసేపు మెంటల్గా రిలాక్స్గా ఉంటుంది. అలాగే వాళ్ళు ముందుగా వచ్చినప్పుడు ముందు సెలెక్టెడ్ ప్లాట్ ఎక్కుతుంది. అలాగే రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. లేటుగా వచ్చినప్పుడు వచ్చేసిందంటే వెనక్కి వెళ్ళిపోవాలా, రేటు కూడా పెరుగుతుంది. సెలెక్టెడ్ ప్లాట్ చిక్కవు. అంటే ఇప్పుడు ముందు తీసుకుంటే రేటు తక్కువ, రీజనబుల్గా వస్తుంది. సరే ఇప్పుడు ఆ మూల తీసుకుంటే రేటు పెరగద్ది. డెవలప్మెంట్స్ అప్పటికి చాలా అద్భుతంగా తయారవుతాయి. అందుకోసంగా మా కస్టమర్ని, మార్కెటింగ్ మాత్రం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి అందరినీ పిలిపించామంటే వాళ్ళు ఇంకా మార్కెట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కస్టమర్లకు కానీ ప్రతి ఒక్కరు చెప్పుకునే దానికోసంగా ఇటువంటి ఈవెంట్స్ పెడుతూ ఉంటాం. సార్ ఈవెంట్స్ అంటే నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారి పెడతారు. వారం వారం ఏంది? ఎంత ఖర్చు, ఎంత మందలా, ఎంత శ్రమ? తప్పదు. ఎందుకంటే ఇక్కడ శ్రమ ఎన్నండి కుదరదు. ఎందుకంటే కస్టమర్ రావాలి, మార్కెటింగ్ వాళ్ళు రావాలి, వాళ్ళందరికీ మేము చేసే డెవలప్మెంట్ కంటితో చూడాలి, వాళ్ళకి 10 మంది చెప్పాలి, కొనాలనుకున్న వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయిపోవాలి. అలాగే మనం నెలకి 99 మందికి
వాళ్ళ వెహికల్తో వాళ్ళు వస్తే పట్టు చీర స్పాట్లో గిఫ్ట్ ఇస్తున్నాం. వాళ్ళు ఫ్లాట్ కొనకపోని వాళ్ళు చూసి వాళ్ళు 10 మందికి చెప్తే చాలు, బాగుందంటే బాగుందని చెప్తారు, బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు. ఆటోమేటిక్గా ఇది సూపర్ లేఅవుట్ కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లే. 10 మంది వస్తే 10 మంది మార్కులు వేసే లొకేషన్ ఇది. చాలా అద్భుతమైన లొకేషన్. సరే నడుస్తా మాట్లాడుకుందాము. అయితే ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ అయిపోయింది. జబర్దస్త్ వాళ్ళు తీసుకొచ్చారు, సీరియల్ యాక్టర్లు తీసుకొచ్చారు. ఇదంతా ఖర్చుతో కూడింది. వచ్చే వారం ఏంది మందల? అది త్వరలో మళ్ళీ వచ్చే వారం కాదు, వచ్చే వారం వచ్చేసి విఆర్సి గ్రౌండ్లో ప్రోగ్రామ్ పిరమిడ్ ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి స్ఫూర్తితోటి ఎంతో మందికి ఆరోగ్యం కోసంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇప్పుడున్న ప్రెస్టేషన్స్ చిన్నపిల్లవాడి కాడి నుంచి పెద్ద సీఎం పిఎం లెవెల్లో కూడా ప్రెస్టేషన్లు విపరీతంగా ఉన్నాయి. ఆ ప్రెస్టేషన్ని ఒక పీక్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనిషి పిచ్చోడైపోవచ్చు, లేకపోతే రకరకాలుగా ప్రవర్తించవచ్చు. అటువంటి పరిస్థితులు అయిపోయినాయి ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం, సమాజంలో బతికేదానికి రకరకాలుగా ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ మెంటల్ స్ట్రెస్ కానీ వాళ్ళు చేసే వృత్తిలో ఆనందం ఐశ్వర్యం పొందాలంటే ఈ పిరమిడ్ ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పిరమిడ్ ధ్యానంలో కరెక్ట్గా ఒక 15 నిమిషాలు కానీ పిరమిడ్ ధ్యానం చేస్తే 2 గంటల సేపు మనం ఎంత నిద్రపోతామో అంత మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అటువంటి ప్రోగ్రామ్ని మనం విఆర్సి గ్రౌండ్లో సుమారు ఒక 10,000 మందితోటి ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే, నేను వెళ్ళొస్తాను.